అవును. సరే మరి ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అనుకున్నాము. విల్ మరి పాస్ట్ అన్ని టెన్సెస్‌లోనేమో వుడ్ అన్నాము. నేను ఒక సెంటెన్స్ రాస్తే మీకే అర్థమవుతుందని చెప్పాను. ఫస్ట్ సిట్యుయేషన్ చూడండి. ఫ్యూచర్ యాక్షన్స్. హ్మ్. ఫ్యూచర్ యాక్షన్స్ అన్నాం గదా! ఇక్కడ మరి ఫ్యూచర్ యాక్షన్స్ అంటే అన్నీ ఫ్యూచరేనా అని అంటే ఇక్కడ చూడండి నేను మీకు స్ట్రక్చర్స్ ఇచ్చాను. సబ్జెక్టు విల్, వుడ్, వి1 అదర్ వర్డ్స్ వచ్చేసి పాజిటివ్. సబ్జెక్టు విల్ వుడ్ నాట్ వి1 అదర్ వర్డ్స్ నెగిటివ్ అవుతుంది. విల్ వుడ్ సబ్జెక్టు వి1 అదర్ వర్డ్స్ హెచ్‌వి క్వెషన్ అవుతుంది. అలాగే డబ్ల్యూహెచ్ వర్డ్ యాడ్ చేస్తే అది డబ్ల్యూహెచ్ క్వెషన్ అవుతుంది. సేమ్ విల్ వుడ్ సబ్జెక్టు వి1 అదర్ వర్డ్స్. అయితే విల్ వుడ్‌తో ఐఓని ప్రశ్నలలో ఎక్కువగా వాడరు అన్నాను. అండ్ ఐ హావ్ గివెన్ యూ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో ఐఓఈ ఆర్ నాట్ మచ్ యూజ్డ్ ఆర్ నాట్ యూజ్డ్ ఇన్ క్వెషన్స్ విత్ విల్ వుడ్ అన్నాను. కొన్ని దగ్గర నాట్ మచ్ యూజ్డ్ అని రాశాను. కొన్ని దగ్గర నాట్ యూజ్డ్ అని రాశాను. మై డియర్ మీరు అబ్జర్వ్ చేస్తే మీకే తెలుస్తుంది. ఐవీని క్వెషన్స్‌లో మనం విల్ వుడ్‌తో యూజ్ చేయం. మీరు కూడా అబ్జర్వ్ చేయండి.